హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈ రోజు ఈ వీడియోలో మనం సింపుల్ గా నేరో ప్లాజో ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూద్దామండి. చాలా అంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. దీనికోసం క్లాత్ అయితే 4 ఫోల్డింగ్స్ మీద పెట్టుకోవాలి. ఫోల్డింగ్ వచ్చేసి 4 లేయర్స్ మీద క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలా పెట్టుకోవాలండి. అలాగే ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ సైడ్ లో ఉండేలాగా పెట్టుకోవాలి. ఇది నడుము కొలత అలాగే లెంత్, ఈ 2 కొలతలతో అయితే ప్యాంట్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. మనకి సీట్ లూజ్ తో ప్యాంట్ కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. సీట్ లూజ్ లేనప్పుడు నడుము లూజ్ తో కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ కస్టమర్స్ మెజర్మెంట్ ఏమి లేదు, అంచనా ప్రకారంగా 30 ఇంచెస్ నడుము లూజు అలాగే 39 ఇంచెస్ లెంత్ పెట్టి స్టిచ్ చేశాను. కరెక్ట్ గా అయితే వాళ్ళకైతే సరిపోయిందండి. ఫస్ట్ మనం నడుము బెల్ట్ కోసం ఒక 2 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసేసుకోవాలండి. మార్కింగ్ చేసేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనము లెంత్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ లెంత్ వచ్చేసి మనం పైన నడుము బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకున్న లైన్ దగ్గర నుంచి 39 ఇంచులు అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత కింద మనం కాలు దగ్గర ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్ అయితే ఉంచుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ అయితే సరిపోయింది. మనకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం పైన నడుము దగ్గర లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నడుము వచ్చేసి 30 ఇంచులు కదా, ఈ 30 ఇంచుల్ని 4 భాగాలు అయితే చేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ మనకి 4 మడతల మీద ఉంది కాబట్టి 4 భాగాలు చేసుకుంటే 7.5 ఇంచులు అయితే వస్తుంది. ఈ 7.5 ఇంచులకి మనం ఒక 5 ఇంచులు లూజ్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ లూజు ఎవరికైనా సరే ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. 5 ఇంచులు లూజ్ మార్కింగ్ చేసుకుంటే కొంచెం హెవీ సైజ్ వచ్చిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కిస్తా డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఈ కిస్తా డౌన్ మన నడుము బెల్ట్ కి పైన ఫోల్డింగ్ మార్కింగ్ చేసిన లైన్ వదిలేసి ఆ లైన్ కింద నుంచి కిస్తా డౌన్ అనేది ఒక 12 నుంచి 14 ఇంచుల వరకు పెట్టుకోవచ్చండి. నేను వీళ్ళకి 12.5 ఇంచులు అయితే పెట్టాను. కొంచెం హెవీ సైజ్ అయితే 13.5 14 వరకు పెట్టుకోవచ్చు, అందుకని ఎక్కువ అయితే పెట్టుకోవచ్చు. ఇలా కిస్తా లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ అయితే తీసుకోవాలి. ఇలా స్ట్రైట్ గా లైన్ తీసుకున్న దగ్గర నుంచి మనం మళ్ళీ ఒక 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని ఇలా కర్వ్ షేప్ అయితే తీసుకోవాలండి. అలాగే లావుగా ఉన్న వాళ్ళకైతే ఒక 3 ఇంచులు 3.5 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లాజో ప్యాంట్ లూజ్ అనేది మన ఇష్టం అండి. మనం ఈ కిస్తా దగ్గర నుంచి క్లాత్ ఎడ్జ్ వరకు క్రాస్ గా కట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి కిస్తా లూజు ఫోల్డింగ్ దగ్గర నుంచి కిస్తా వరకు లూజ్ ఎంత ఉందో అదే లూజు కింద కాలు లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకుని స్ట్రైట్ గా తీసుకోవచ్చు. లేదు అంత లూజు అవసరం లేదనుకున్నప్పుడు మనము ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక 7-8 ఇంచెస్ వరకు లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. నార్మల్ ప్యాంట్స్ కి మనం 6 ఇంచెస్ పెడతాం కదా, దీనికైతే లూజ్ గా కావాలి కాబట్టి ఒక 8 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుని ఇలా కిస్తా దగ్గర నుంచి కింద కాలు లూజ్ వరకు ఇలాగా కర్వ్ స్కేల్ తో డ్రా చేసేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారం మనం అయితే కట్ చేసేసుకోవాలి. ఈ ప్లాజో ప్యాంట్ అనేది చాలా రకాలుగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. కొంచెం లూజ్ తక్కువగా లూజ్ ఎక్కువగా మార్కింగ్ చేసుకోవచ్చు. మనకి ప్లాజో ప్యాంట్ చాలా రకాలుగా ఉంటుంది అనమాట. అలాగే పాకెట్ ఫేస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేనైతే పాకెట్ ప్లాజో కూడా స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం కింద ఫోల్డింగ్ అయితే కట్ చేసేసుకుని రెండింటిని కూడా సెపరేట్ చేసేసుకొని ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకుని పైన ఫోల్డింగ్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా ఒక చిన్న కట్ పెట్టేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా కటింగ్ అయిపోయింది. ఇంతే ఈజీగా స్టిచ్చింగ్ ఇంకా సింపుల్ గా అయిపోతుందండి. అలాగే మిగిలిన క్లాత్ లో మనం బొందు అయితే కట్ చేసేసుకోవాలి. వీళ్ళైతే ఎలాస్టిక్ వద్దన్నారు అనమాట, బొందు అయితే వేయమన్నారు. ఫస్ట్ ఒక 1.5 ఇంచు వెడల్పున్న క్లాత్ ని తీసేసుకుని ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసుకుని 2 చివర్లో ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకుని ఇలాగా బొందు అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ అందరికీ వచ్చే ఉంటుంది కదా, అయితే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి. ఇలా క్లాత్ ని ఫోల్డ్ చేసుకుని బొందు అయితే స్టిచ్ చేసేసుకోవాలి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నేరో ప్యాంట్ అనేది చాలా ఈజీ అండి. ఇవి అప్పట్లో అయితే ట్రెండింగ్ లో ఉండేవి అనమాట. అప్పట్లో అయితే బాగా యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ లో అయితే వచ్చాయి. ఇలా బొందు మొత్తం స్టిచ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ప్యాంట్ అయితే స్టిచ్ చేసుకుందాం. ప్యాంట్ స్టిచ్ చేసుకోవడం కోసం ముందు మనం కిస్తా వైపు జాయిన్ చేసేసుకోవాలండి. మనం రైట్ సైడ్స్ 2 కూడా లోపలికి ఉండేలా పెట్టేసుకుని రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేసుకోవాలన్నమాట. మనం 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుని జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది.
క్లాత్లు రెండు కూడా సమానంగా పెట్టేసుకుని ఎక్కువ తక్కువ లేకుండా ఇలా కిస్తా అయితే జాయిన్ చేసేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ వేసుకుని మనం ఓవర్లాక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఓవర్లాక్ లేనప్పుడు పీసులు వచ్చే క్లాత్ అయితే కనుక ఇలాగ మళ్ళీ చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకుంటే పీసులు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇలా వన్ సైడ్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా కిస్తా జాయిన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం బొందు వేస్తున్నాం కాబట్టి ఒక 4 ఇంచెస్ వరకు క్లాత్ ని ఇలాగ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇక్కడ బొందు వేసుకుంటాం కాబట్టి ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత వీటికి కూడా కిస్తా రౌండ్ అనేది 2 పార్ట్స్ సమానంగా పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోవాలి. మనం 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటే సరిపోతుందండి, ఎక్కువ ఖర్చు పెట్టాలని అవసరం లేదు. ఇక్కడ పైన ఫోల్డింగ్ చేసాం కదా, అక్కడ వరకు స్టిచ్ వేసుకున్నప్పుడు మనం ఎంతైతే ఫోల్డింగ్ పెట్టామో అక్కడ వరకు స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి డబుల్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. చెప్పాను కదా, ఓవర్లాక్ చేసుకోవచ్చు. ఓవర్లాక్ లేనప్పుడు ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి సెకండ్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుం బెల్ట్ అయితే ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని డైరెక్ట్ గా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. లేదు సింపుల్ గా నీట్ గా అయిపోవాలనుకోండి ఫస్ట్ ఇలాగా ఒక పాదం వెడల్ క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చుట్టూ కూడా ఇలాగా 1/2 ఇంచ్ ఫోల్డింగ్ తో ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి సెకండ్ ఫోల్డింగ్ పెట్టేటప్పుడు ఈజీగా క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా నీట్ గా వస్తుంది అనమాట. చాలా పర్ఫెక్ట్ గా ఫోల్డింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇలాగ స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మార్కింగ్ వేసిన లైన్ ఉంటుంది కదా, ఫోల్డింగ్ లైన్, అక్కడ వరకు క్లాత్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మీకు ఫోల్డింగ్ కరెక్ట్ గా రావాలనుకున్నప్పుడు టేప్ తో మార్కింగ్ వేసుకుని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం నడుం బెల్ట్ కూడా ఫోల్డింగ్ వేసేసుకోవాలి. ఈ నడుం బెల్ట్ ఫోల్డింగ్ చేసేటప్పుడే బొందు కూడా పెట్టుకుని స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. నేను ఇక్కడ మర్చిపోయాను అనమాట, తర్వాత బొందు ఎక్కిచ్చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ టైం సేవ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా బొందు వేసినప్పుడు ఇలా బెల్ట్ స్టిచ్ చేసేసుకునేటప్పుడే మనం బొందు కూడా పెట్టి స్టిచ్ చేసేసుకుంటే టైం అయితే సేవ్ అవుతుంది. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత చివరిలో ఒక రఫ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. సెంటర్ మనం సైడ్స్ జాయిన్ చేసుకుని కింద ఫోల్డింగ్ వేసుకోవచ్చు, లేదు కింద ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత సైడ్స్ అయితే జాయిన్ చేసుకోవచ్చు. బిగినర్స్ అయితే సైడ్ జాయిన్ చేసిన తర్వాత కింద ఫోల్డింగ్ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ డౌన్ అయితే ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మనం ఎంతవరకు అయితే మార్కింగ్ పెట్టుకున్నామో అంత మార్కింగ్ వరకు క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ మనం 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఫోల్డింగ్ అనేది 1/2 ఇంచ్కి ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇదే విధంగా 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. కింద 2 కాలు చివర క్లాత్స్ 2 కూడా సమానంగా పెట్టేసుకుని ఇలాగ 1/2 ఇంచ్తో స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు గ్యాప్తో సైడ్స్ అనేవి జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు 2 కూడా కిస్తా జాయింట్స్ అనేవి కరెక్ట్గా వచ్చేలా జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ సెంటర్ లో కూడా కొంచెం స్టిచ్ అనేది స్ట్రాంగ్ గా వేసుకోవాలండి. రఫ్ చేసుకుని వేసుకుంటే అక్కడ స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా మనం కంటిన్యూ చేస్తూ రెండవ కాలు చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక సైడ్ నుంచి సెంటర్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత రెండవ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుని సెంటర్ వరకు కూడా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కాళ్ళు లూజు 2 కూడా సమానంగా ఉండేలాగా కొలుచుకుని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే స్టిచ్ పైన మనం డబుల్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ గా అయిపోతుంది. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం డబుల్ ఫోల్డ్ సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఫోల్డింగ్ చేస్తే ఇలా అయితే వస్తుంది. ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేసేసుకుని బొందు ఎక్కించేసుకుంటే సరిపోతుంది. తర్వాత బొందు అనేది మనకి బయటకు వచ్చేయకుండా బ్యాక్ సైడ్ సెంటర్ లో ఇలాగ ఒక స్టిచ్ వేసుకున్నామంటే బొందు జరిగిపోకుండా ఉంటుంది అనమాట. ఫైనల్ గా ప్యాంట్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఫైనల్ లుక్ అయితే ఇలాగుంది. టాప్ కి వచ్చేసి నేను కాలర్ నెక్ అయితే స్టిచ్ చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.